పోకిరి తర్వాతే నాకు యాక్టర్కి హీరోకి డిఫరెన్స్ తెలిసింది. మహేష్ బాబు గారు ఈ మాటలు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఒక నేషనల్ ఇంటర్వ్యూ కాదు, ఒక రీజనల్ ఇంటర్వ్యూ కాదు, ఒక హాలీవుడ్ ఇంటర్వ్యూలో ఈ మాటలు ఆయన మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యకరం అండ్ చాలా ఆనందకరంగా అనిపించాయి. ఎందుకంటే ఒక హాలీవుడ్ లెవెల్లో హాలీవుడ్ జర్నలిస్టులు వచ్చి మన తెలుగు సినిమాని, మన తెలుగు స్టార్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో, పోకిరి తర్వాత నా విజన్ మారిపోయిందని, ఏదైతే తన డౌన్స్ అండ్ అప్స్ కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం ఏదైతే ఉందో, ఇట్ రియల్లీ డిఫైన్స్ వాట్ ఎ సూపర్ స్టార్ షుడ్ బీ ఇన్ అ ఫిలిం, ఇన్ అ సినిమా అని మనకైతే తెలుస్తోంది. అండ్ ఈ సినిమా కంప్లీట్గా 7th April 2027 అయితే 100% రిలీజ్ అవబోతుందని మనకైతే సూచనలు వస్తున్నాయి. అండ్ హానెస్ట్లీ చెప్తున్నా, ఈ సినిమా యొక్క బ్యాక్డ్రాప్ వచ్చేసి 5 వరల్డ్స్లో డిస్కస్ అవబోతుంది. సో ఇది విన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ రిలీజ్ డేట్ వైజ్గా కూడా, ప్రమోషన్స్ వైజ్గా కూడా వీళ్ళు ఎక్కడ తగ్గను అంటున్నారు. అండ్ ఈ గ్లిమ్స్ ఏదైతే వెనకాల షాట్ చూస్తున్నారో, ఈ గ్లిమ్స్ అనేది మనకి 12 months పట్టిందంట తీసుకోవడానికి. సో ఇవన్నీ వింటుంటే ఇట్స్ అ పవర్ ప్యాక్డ్ రాజమౌళి గారు మ్యాగ్నమ్ ఓపస్ అని చెప్పచ్చు. ఇట్స్ అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో మీకేమనిపిస్తుంది? వారణాసి మీద మీ యొక్క అంచనాలు ఏంటి?